తెలుసు. అతను ఇప్పుడు దుబాయ్ పారిపోయాడు 2 కోట్ల బెట్టింగ్ చేసి. సిబిఐ వాళ్ళు నిన్న వేళ్ళు అతన్ని పట్టుకొస్తారు. కానీ ఒకటి అది తప్పు బాబాయ్. పరేషాన్ భాయ్ సే అది ఇమ్రాన్ కి ఏం చెప్తారు తాత మరి? ఒకటే అంట, ఇమ్రాన్ భాయ్ అతనితో మందికి నువ్వు డబ్బు ఆశకు పోయినావు. పోతున్నారు కదా, మరి వాళ్ళకేం చెప్తారు? నేను చెప్తా, డబ్బు ఆశ అతి ఆశ అని అర్థం. మనిషికి తప్పు ఉండాలి. ఈ అమ్మాయిని గెలిపితే ఎవడన్నది అంటాడని ఇంటి కుర్రను తొక్కేస్తున్నావంట నువ్వు. అవును, అదే ఏడున్నావురా? అయ్యా హర్ష సాయి గురించి ఏమంటారు? ఫస్ట్ కూడా విజయ్ దేవరకొండ గాని అరెస్ట్ చేయాలి. బెట్టింగ్ యాప్స్ పోవాలంటే ఫస్ట్ విజయ్ దేవరకొండ అరెస్ట్ చేయాలి. మరి బాలకృష్ణ, ప్రభాస్, తర్వాత అల్లు అరవింద్ గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క విజయ్ దేవరకొండ గారు, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు ఏంటంటే ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమా ప్రముఖులు వీళ్ళు. అలాగే వీళ్ళు ఫుల్ గా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేసి ఈ మధ్య శ్యామల గారు కూడా బయటకు వచ్చి ఆమె కూడా చెప్తుంది, నేను సారీ చెప్తున్నానండి, నాకు తెలియక చేశానని చెప్తాను. ఒకటే చెప్పండి, మర్డర్ చేయడం అనేది నేరం కదా. ఎవడైనా ఒక మర్డర్ చేసేసి బయటకు వచ్చేసి నేను సారీ అండి, సారీ చెప్తున్నా, ఇంకెవరిని నేను మర్డర్ చేయను అంటే చేసిన మర్డర్ కి కొన్ని బెట్టింగ్ యాప్స్ మెట్రో స్టేషన్స్ లో కూడా ఉంటున్నాయి కదా. లీగల్ అంట, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు చేస్తున్నారు. మన స్టేట్ లో ఇల్లీగల్ అవి. ఇక్కడ ఖచ్చితంగా కూడా ఫస్ట్ విజయ్ దేవరకొండ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసి ఎవరైతే ఆత్మహత్య చేసి చనిపోయారో కొన్ని వేల మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకు డబ్బులు ఇవ్వాలి, చట్టపరంగా శిక్ష అనుభవించాలి. ప్రకాష్ రాజ్ కూడా అరెస్ట్ చేయాలి. ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి గవర్నమెంట్ జిఎస్టీ కలెక్ట్ చేస్తుంది కదా. జిఎస్టీ మన స్టేట్ లో లేదు. ఇది ఉన్నటువంటి టెక్నికల్ పాయింట్ వేరే స్టేట్స్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ అనేటువంటి చట్ట ప్రకారం నేరము. ఈవెన్ అల్లు అరవింద్ గారి ఆహా ఛానల్లో అన్స్టాపబుల్ లో బాలకృష్ణ గారు ఈ యొక్క వచ్చినటువంటి గెస్ట్ కి ప్రభాస్ గారు కూడా గిఫ్ట్లు ఇస్తారు. ఆ గిఫ్ట్ వోచర్స్ మీద ఈ బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. సో ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ మీద కూడా పోలీసులు కూడా కేసు బుక్ చేశారు. ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ఒక ప్రముఖ హీరోని అరెస్ట్ చేస్తేనే, అది కూడా చట్టపరంగానే, ఇందులో చట్టవిరుద్ధంగా అనట్లేదు, చట్టపరంగానే విజయ్ దేవరకొండ వంటి వాడిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తేనే వేరే వాళ్ళకి తెలిసి వస్తుంది వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ప్రమోషన్ చేశారో. ఇది కూడా ప్రమోషన్ చేయాలి. వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా ఒక ప్రమోషనే. ఖచ్చితంగా కూడా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ గారిని అరెస్ట్ చేయాలి. బాలకృష్ణ గారు తప్పలేదు. అక్కడ బాలకృష్ణ గారు తప్పలేదు. ఎందుకంటే అల్లు అరవింద్ గారి ప్రోగ్రామ్ అది. అల్లు అరవింద్ గారి ప్రోగ్రామ్, వాళ్ళ ఛానల్ ఆహా ఛానల్, ఆ యొక్క అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ లో బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ వచ్చిన మీద అది అడ్వర్టైజ్మెంట్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇమ్రాన్ గారిని ఇక వేరే వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పారిపోయారు. వీళ్ళందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. అది మటుకు వాస్తవము. వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేయాలి. విష్ణుప్రియ గారు క్లియర్ గా చెప్పారు, తాను 3 యాప్స్ పనిచేశారని చెప్పారు.